హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ వీడియోలో నేను సూపర్ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఆ రెసిపీ వచ్చేసి మష్రూమ్ సూప్ అన్నమాట. చాలా సింపుల్గా అండ్ క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాణీని తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిని అందులో యాడ్ చేయాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ని జింజర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం పెద్ద ముక్కలుగానే వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఫైనల్గా మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇవన్నీ నీట్గా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటికి ఎక్కువ ఆయిల్ పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే ఈ మొత్తం సూప్కి అయితే సరిపోతుంది. ఇలా ఎర్రగడ్డ మంచిగా కలర్ అయ్యాక బౌల్లోకి అయితే మనం షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అదే బాండిల్లో ఒక 250 గ్రామ్స్ మష్రూమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, దాంట్లో ఉండే కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. మష్రూమ్లో ఎక్కువ నీళ్ళు అనేది వస్తాయి కదా, సో మనం ఏ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఆ వాటరే సరిపోతుంది. నీట్గా మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మష్రూమ్ని ఫ్రై చేసుకునేటప్పుడే అందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మష్రూమ్లో ఉండే నీళ్ళన్నీ మరిగేలోపు మనం కార్న్ఫ్లోర్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఏ సూప్ చేసుకున్నా సరే అందులో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసినట్టయితే సూప్కి ఒక థిక్నెస్ అనేది ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా కార్న్ఫ్లోర్లో వాటర్ని మిక్స్ చేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మన మష్రూమ్లో ఉండే వాటర్ కూడా బాగా ఇంకిపోయి అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది బాగా ఇంకిపోయింది. ఇలాంటప్పుడు మనం కొంచెం మష్రూమ్ని తీసుకొని ఇందాక మనం ఆనియన్ ఫ్రై చేసి బౌల్లో తీసుకున్నాం కదా, వాటిల్లో అయితే హాఫ్ మష్రూమ్ని అందులోకి తీసేసుకోవాలి. అండ్ హాఫ్ మష్రూమ్ని మనం ఇంకొక దాంట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి. ముందుగా మనం సపరేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అండ్ ఆనియన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఈ మష్రూమ్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మష్రూమ్ని అందులో వేసేయాలి. ఆ పేస్ట్ని లైట్గా ఫ్రై చేసుకున్నాక 3 to 4 కప్స్ వరకు మనం అందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వర్షాకాలం అయితే వచ్చేసింది కదండి, ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటారు కదా. వీక్లీ 2 కనుక ఇలా మష్రూమ్ సూప్ కనుక చేసుకొని తాగలిగినట్లయితే దగ్గుకు అయితే చాలా రిలీఫ్ ఇస్తుంది అండ్ జలుబు కూడా తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా నేను పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత పెప్పర్ పౌడర్ కావాలంటే అంత మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా మనం కొంచెం పక్కన తీసి పెట్టుకున్న మష్రూమ్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఈ సూప్ మీరు చిన్నపిల్లలు కనుక పెడుతున్నట్లయితే మొత్తం మష్రూమ్ని పేస్ట్ లాగా కూడా చేసి వేసేసుకోవచ్చు. ఆర్ కొంచెం పెద్దవాళ్ళు తాగుతున్నట్లయితే ఇలా సపరేట్ చేసుకుంటే అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎవరైనా మష్రూమ్ తినని పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఇలా సూప్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తాగుతారు. ఇక ఫైనల్గా ఉప్పు చూసేసుకొని కొత్తిమీర వేసేసుకోవడమే. చాలా సింపుల్గా మష్రూమ్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైమ్స్లో వర్షం పడినప్పుడు ఏమన్నా వేడిగా తినాలని ఆర్ తాగాలని అనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఇలా 5 మినిట్స్లో మష్రూమ్ సూప్ అయితే రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇంత చిక్కబడితే చాలు, ఇంకా ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా అయితే వచ్చింది మష్రూమ్ సూప్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.